జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో ఆనంద్ అనే మహర్షి ఉండేవారు. అతను ఒక నదీ తీరాన ఒక మంచి ఇల్లు నిర్మించుకుని అక్కడే ఉండేవారు. అతని దగ్గర శిష్యులు కూడా ఉండేవారు. వారికి మంచి మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తూ అతని జీవితం అక్కడే కొనసాగిస్తూ ఉండేవారు. ఆ మహర్షి చెప్పే మాటలు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ చాలా ఆసక్తికరంగా ఉండేవి. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ సాయంత్రం వేళ వచ్చి ఆ మహర్షి చెప్పిన మాటలకి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చాలా విషయాలు తెలుసుకుని వాళ్ళ జీవితాల్లో మంచి మంచి మార్పులు తెచ్చుకున్నారు. అందుకే వాళ్ళందరికీ అతనంటే చాలా గౌరవం. ఒకరోజు సంధ్యా వేళలో శిష్యులందరూ స్నానానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను నదిలో కొట్టుకుపోవడం చూసి శిష్యులందరూ కలిసి అతను పట్టుకుని గట్టుకు చేర్చారు. వాళ్ళందరూ అనుకుంటారు గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళాలని. అతను ఒక రోజు విశ్రాంతి తీసుకున్నాక గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు శిష్యులందరూ కూడా గురువుగారికి జరిగిందంతా వివరించారు. గురువుగారు నీ పేరేంటయ్యా అని అడుగుతారు. అప్పుడు అతను నా పేరు రాజు అని చెబుతాడు. రాజు ఎలా నీటిలో పడిపోయావు అని అడగగా అప్పుడు రాజు నేను నీటిలో పడిపోలేదు గురువుగారు, నేను కావాలనే చనిపోదామనే నీటిలో దూకాను. ఈలోగా మీ శిష్యులందరూ నన్ను కాపాడారు అని చెబుతాడు. ఏమైంది రాజు, ఎందుకు దూకాలనుకున్నావు, నీకెవరూ లేరా అని అడుగుతాడు. నాకండి ఉన్నారండి, భార్య, 2 పిల్లలు ఉన్నారండి, పాప బాబు అని చెబుతారు. మరి ఎందుకు దూకాలనుకున్నావు రాజు అని అడగగా రాజు ఇలా వివరిస్తాడు. నేను ఏది చేసినా కలిసి రావట్లేదు, ఆర్థికంగా చాలా వెనకబడిపోయాము. ఒక సమస్య వెళ్ళాక ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. ఇప్పుడున్న స్థితిలో వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. నాకు ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు. నేను ఏ పని చేయాలనుకున్నా సరే చివరికి నాకు నిరాశే మిగులుతుంది అని చాలా బాధపడుతూ చెప్తాడు రాజు. అప్పుడు గురువుగారు ఇలా అంటారు. ముందు ఈ సపోటా కాయ తిన రాజు, నీరసంగా ఉంది కదా అని చెప్తాడు. అప్పుడు రాజు ఆ సపోటా కాయని తీసుకుని తింటూ ఉంటాడు. రాజు సపోటా కాయని తింటూ ఉండగా గింజలన్నీ బయట ఊసేస్తూ ఉంటాడు. సపోటా కాయ అంతా తిన్నాక అప్పుడు గురువుగారితో ఇలా అంటాడు. తినేసాను గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు ఇలా అంటారు. సపోటా కాయ మొత్తం ఎక్కడ తిన్నావు, గింజలన్నీ పాడేసావు కదా కింద అని అడగగా గింజలలా తింటానయ్యా, తియ్యగా ఉన్న సపోటా కాయని తింటాను కానీ గింజలు ఎవరన్నా తింటారా అని నవ్వుతాడు రాజు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటారు. నువ్వు సపోటా కాయ తిన్నప్పుడు గింజ అడ్డు వచ్చిన వెంటనే మరి తియ్యనైన సపోటా కాయను కూడా పాడేయాలి కదా అంటాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు. అదెలా అండి, తియ్యనైన సపోటా కాయని ఎవరైనా పాడేస్తారా, గింజలు అడ్డొస్తే గింజలు మాత్రం పాడేయాలి, సపోటా కాయని తినాలి అని చెప్తాడు. అయినా గురువుగారు చాలా విడ్డూరంగా ఉంది, ఎవరైనా గింజలు అడ్డొచ్చినాయి అని అంత తియ్యనైన సపోటా కాయని వద్దంటారా అంటాడు రాజు. అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ, రాజు, ఎవరి జీవితమైనా సరే ఈ ఫలం వంటిదే. ఎలా అయితే మనకి గింజలు అడ్డొచ్చినప్పుడు ఆ గింజలను తొలగించి తియ్యనైన సపోటా కాయ తింటామో అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని మన తెలివితేటలతో, ఓర్పుతో, నేర్పుతో దాటుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఎంతో తియ్యనైన సపోటా కాయలాగా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయినా రాజు, నిన్ను నమ్ముకున్న నీ భార్య, పిల్లలు ఏమైపోతారా అని నీకు అసలు ఆలోచనే లేదు. నీ వయసుకి నీ కష్టమే నీకు ఎక్కువ అనిపించినప్పుడు నీ పిల్లలు నువ్వు లేనప్పుడు ఎంత కష్టం అనుభవిస్తారో నువ్వు ఊహించావా రాజు అని గురువుగారు ప్రశ్నించగా రాజు కంటిలో నీళ్లు వచ్చి అమాంతంగా గురువుగారు పాదాల దగ్గర చేరాడు. అయ్యా,
గురువుగారు నన్ను క్షమించండి. నేను నా ఒక్కడి కోసమే ఆలోచించాను. నేను లేనప్పుడు నా పెళ్ళం బిడ్డలు ఎంత కష్టపడతారో నేను ఆలోచించలేకపోయాను. మీరు నా కళ్ళు తెరిపించారు. మీరు చాలా గొప్ప వ్యక్తి. మీరు నాకు దేవుడితో సమానం అని రాజు చాలా బాధగా అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, లే రాజు, బాధపడకు, ముందు ఇంటికి వెళ్ళు, మీ కుటుంబాన్ని అంతా ఇక్కడికి తీసుకునిరా, వాళ్ళతో ఇక్కడే ఉండు, నీకేదైనా పని దొరికే వరకు అని చెప్తారు గురువుగారు. అప్పుడు రాజు చాలా ఆనందంగా అక్కడ నుండి వెళ్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఓర్పుతో జీవితంలో ముందుకు సాగాలి. ఆ భగవంతుడే ఏదో రూపంలో మనకు సహాయం చేస్తారు. ఇటువంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.